Hello students, in this video I am going to explain about optical isomerism. మీకు ఐసోమరిజంలో స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఆప్టికల్ ఐసోమరిజం. సో వాట్ ఈజ్ ఆప్టికల్ ఐసోమరిజం? Some substances can rotate plane polarized light either right side or left side. The substances which can rotate plane polarized light are called optically active substances, and that phenomenon is called optical activity. For example, here I am taking one substance. This is a substance which is taken in a plane, polarimeter. So this is the polarimeter. In this ఒక సబ్స్టెన్స్ ఉంది. ఈ సబ్స్టెన్స్ని ఇందులో తీసుకున్న సొల్యూషన్, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో ఇది ఒక ఆర్గానిక్ శాంపుల్ సొల్యూషన్. వెన్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పాస్డ్ త్రూ దిస్ సొల్యూషన్, దట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ నైదర్ రొటేట్స్ రైట్ సైడ్ నార్ లెఫ్ట్ సైడ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అట్లా కాకుండా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రొటేట్ అయింది అంటే ఇట్లా, దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్. సో అప్పుడు ఇట్లా రొటేట్ అయింది అంటే ఆ సబ్స్టెన్స్ని మనం ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అంటాం. రొటేట్ అవ్వకుండా ఇట్లా వచ్చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా, అంటే మనకి ఇటు వెళ్ళేటప్పుడు సొల్యూషన్లోకి వెళ్ళేటప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇట్లా ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్గా బయటకు వచ్చేస్తే ఇది ఈ శాంపిల్ ఆప్టికల్లీ యాక్టివ్ శాంపిల్ కాదు, ఆ కాంపౌండ్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్ కాదంటాము. ఒకవేళ రొటేట్ అయితే రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు, ఎటు రొటేట్ అయినా సరే ఇట్లా రొటేట్ అయితే అది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటాం. రొటేట్ కాకుండా వస్తే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అంటాం. ఓకే, నా క్వశ్చన్ ఎక్కడ డౌటు? ఇక్కడ. సార్ వాట్ ఈజ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ సార్? పీపీఎల్ అంటారు దీన్ని, ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో అసలు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి సార్? జనరల్గా ఏదైనా సోర్స్ ఆఫ్ లైట్ నుంచి మీరు లైట్ తీసుకుంటే లైట్ అన్ని డైరెక్షన్స్లో ఉంటుంది. ఇట్లా అన్ని డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు లైట్ మీ వైపు వస్తుంది అనుకోండి, ఇట్లా ఇటు నుంచి మీ వైపు వస్తుంది అనుకో, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటంటే అన్ని వైపులా ఉంటాయి అన్నమాట, అన్ని వైపులకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వైబ్రేషన్స్ అనేవి సో అన్ని డైరెక్షన్స్లో వస్తాయి ఇట్లా. సో దీనికి పర్పెండిక్యులర్గా ప్రాపగేషన్కి లైట్ ఎటైతే ప్రాపగేట్ అవుతుందో, ఏ డైరెక్షన్లో అయితే ట్రావెల్ అవుతుందో ఆ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ 90 degrees ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది అన్ని డైరెక్షన్స్లో ఉంది. ఇది జనరల్ లైట్, సోర్స్ ఆఫ్ లైట్, మామూలు లైట్ నుంచి వచ్చే ఇది. ఇప్పుడు దీన్ని నికోల్ ప్రిజం నుంచి పంపించామనుకోండి, నికోల్ ప్రిజం. సో నికోల్ ప్రిజం అంటే దీన్ని కాల్షియం కార్బోనేట్తో ప్రిపేర్ చేస్తారు. సో ఇందులో నుంచి పంపించినప్పుడు ఈ బయటికి వచ్చే ఈ లైట్ ఈ అన్ని డైరెక్షన్లు కాకుండా ఏదో ఒక డైరెక్షన్ లైటే బయటకు వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్ ఓన్లీ వన్ డైరెక్షన్ విల్ కమ్ అవుట్. ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటారు, ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇప్పుడు ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పొలారిమీటర్ ట్యూబ్లో మనకు కావాల్సిన శాంపిల్ సొల్యూషన్ తీసుకొని దాంట్లో నుంచి పంపిస్తారు. ఈ శాంపిల్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ని గ్రామ్ పర్ మిల్లీలీటర్లో చెప్తారు. అండ్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ పొలారిమీటర్ ఈజ్ ఇన్ డెసిమీటర్లో చెప్తారు, అంటే 10 centimeter. నార్మల్గా 1 decimeter తీసుకుంటారు. 1 decimeter అంటే 10 centimeters. 10 centimeters లెంత్ ఉండే ఈ ట్యూబ్ తీసుకుంటారనమాట జనరల్గా. సో దీన్ని పొలారిమీటర్ అంటారు, పొలారిమీటర్. ఈ పొలారిమీటర్లో నుంచి ఇట్లా వస్తున్నప్పుడు మనకి ఎటు డీవియేట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనం పంపించినప్పుడు ఎట్లా ఉందో లైట్ అట్లనే బయటకు వస్తే అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అలా కాకుండా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ డీవియేట్ అయితే అది ఆప్టికల్లీ యాక్టివ్ అంటారు. ఫర్ సపోజ్ ఇట్లా రావాలి మనకి లైట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇట్లా రావాలి. మనకిప్పుడు రైట్ సైడ్ ఇట్లా వచ్చింది, డిఫ్లెక్ట్ అయి వచ్చింది. సో ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ రైట్ సైడ్ విత్ టీటా యాంగిల్. రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అయితే ఆ కాంపౌండ్ని డెక్స్ట్రో అంటారు. అట్లా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఇది ఇటు సైడ్ డిఫ్లెక్ట్ అయింది విత్ టీటా యాంగిల్, దాన్ని లీఓ అంటారు. లేదంటే దీన్ని ప్లస్ అని చూపిస్తారు కొంతమంది, దీన్ని మైనస్ అని చూపిస్తారు. ఓకే, సో రైట్ సైడ్ ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేసేవన్నీ కూడా డెక్స్ట్రో మాలిక్యూల్స్, లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసేవన్నీ కూడా లీవో మాలిక్యూల్స్ అంటారు. అయితే ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఏంటి అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది అండ్ సేమ్ కెమికల్ స్ట్రక్చర్, బట్ ఓన్లీ దే డిఫర్ ఇన్ ద రొటేషన్ ఆఫ్ ది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేసే దాంట్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. వాటిని ఎనాన్షియోమర్స్ అంటారు, లేకపోతే ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. సో ఇక్కడ ఆప్టికల్ కాంపౌండ్స్లో ఆప్టికల్ యాక్టివా ఇన్యాక్టివా అని చెప్పేది ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని బేస్ చేసుకొని చెప్తామన్నమాట. సో సమ్ సర్టెన్ సబ్స్టెన్సెస్ కెన్ రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఎయిదర్ సైడ్స్. The substances which can rotate plane polarized light any side, they are called optically active substances, and that phenomenon is called optical activity or so ఈ ఆప్టికల్ ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్, ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్సెస్ రావడానికి కండిషన్స్ ఏంటి? సో ఏ కండిషన్స్లో ఆప్టికల్ ఇన్యాక్టివిటీ వస్తుంది, ఏ కండిషన్స్లో ఆప్టికల్ యాక్టివిటీ వస్తుంది? సో ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ కావాలి అంటే, లేదా ఆప్టికల్లీ యాక్టివ్ మాలిక్యూల్స్ రావాలి అంటే నీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఆ కాంపౌండ్ కంపల్సరీ డిసిమెట్రిక్ అయి ఉండాలి, అంటే సిమెట్రీ ఉండొద్దు. ఓకే, డిసిమెట్రిక్ అయి ఉండాలి. నెక్స్ట్ స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటే చూసుకోండి. ఓకే, సెకండ్ కండిషన్ ఖైరాల్ కాంపౌండ్ అయి ఉండాలి. అది ఖైరాల్ కాంపౌండ్ అయి ఉండాలి. సో ఐదర్ ఖైరాల్ కాంపౌండ్ అయినా ఆప్టికల్లీ యాక్టివిటీ ఉంటుంది, ఆప్టికల్ యాక్టివిటీ. అది డిస్మెట్రిక్ ఉన్న ఆప్టికల్ యాక్టివిటీ. కాంపౌండ్ డిస్మెట్రిక్ అన్నాము అంటే ఖైరాలిటీ ఉంటుంది అందులో. సో కాబట్టి ఆప్టికల్ ఐసోమరిజం వస్తుందన్నమాట. సో ఖైరాలిటీ ఉండాలి కండిషన్, డిస్మెట్రీ ఉండాలి. ఖైరాలిటీ ఉన్నా కూడా నీకు సిమెట్రీ ఉంది అంటే ఖైరాలిటీ ఉంది అంటేనే సిమెట్రీ ఉండదని అర్థం. బట్ కొన్ని కేసెస్లో సిమెట్రీ ఉంటుంది. ఖైరాల్ సెంటర్స్ ఉన్నా కూడా సిమెట్రీ ఉంటుంది. అప్పుడు ఆప్టికల్ యాక్టివిటీ, నెట్ ఆప్టికల్ యాక్టివిటీ నీకు 0 వస్తుంది. ఆప్టికల్ యాక్టివ్ సెంటర్స్ ఉంటాయి, రొటేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఒకటి రొటేట్ చేసేదాన్ని ఇంకోటి క్యాన్సిల్ చేసి లాస్ట్కి వచ్చేసరికి అంటే వాటిలో అవి కొట్టుకొని 0 అయిపోతుంది. సో కాబట్టి డిస్మెట్రిక్ ఉండాలి, ఖైరాల్ కాంపౌండ్స్ అయి ఉండాలి, అప్పుడు మీకు ఆప్టికల్ యాక్టివిటీ వస్తుంది. అయితే ఈ ఆప్టికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందా దానికి తక్కువ ఉందా అనేది ఈ టీటాని బట్టి చెప్తాం. సో ఎక్కువ రొటేట్ చేసిందంటే దానికి ఆప్టికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందని అర్థం. తక్కువ రొటేట్ చేస్తే దట్ ఈస్ ఆప్టికల్ యాక్టివిటీ ఈజ్ లెస్. సో టు గివ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివిటీ స్పెసిఫిక్ రొటేషన్ వీ విల్ టేక్. దాన్ని స్పెసిఫిక్ రొటేషన్తో చెప్తాం. స్పెసిఫిక్ రొటేషన్ సార్ ఏంటి సార్ ఈ స్పెసిఫిక్ రొటేషన్? దీన్ని ఆల్ఫాతో చూపిస్తాము. ఈ ఆల్ఫా స్పెసిఫిక్ రొటేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఈ టీటా ఎక్కువ వస్తే ఎక్కువ, తక్కువ వస్తే తక్కువ అన్నారుగా, టీటాతో డైరెక్ట్గా చెప్పొచ్చుగా అంటే, ఒకే కాంపౌండ్కి టీటా ఎక్కువ వచ్చేటట్లు చేయొచ్చు, తక్కువ వచ్చేటట్లు చేయొచ్చు. హౌ సార్? by changing the concentration of the solution, by changing the length of the polarimeter tube. So if you change the polarimeter tube length, then it will change. Concentration change అయిపోతుంది అండ్ polarimeter length change అయినా, concentration change అయినా theta change అవుతుంది సేమ్ కాంపౌండ్కి. సో సేమ్ కాంపౌండ్కి సేమ్ theta రావాలి అంటే మనం వీటిని రిస్ట్రిక్ట్ చేయాలి, అంటే స్టాండర్డ్ కండిషన్లో తీసుకోవాలి. స్టాండర్డ్ కండిషన్ అంటే 1 g/ml తీసుకో సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ 1 g/ml. ఇది 1 dm³ తీసుకో. లేదు సార్ నా దగ్గర 2 dm³ ఉంది, లేదు నా దగ్గర 1 g/ml సొల్యూషన్ లేదు, నేను తయారు చేసినప్పుడు 2 g/ml వచ్చింది సార్. ఓకే, అట్లా వచ్చినా కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు స్టాండర్డ్ కండిషన్కి. ఎట్లా? ఇదే స్పెసిఫిక్ రొటేషన్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టీటా అబ్జర్వ్డ్, నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావు టీటా, బై L ఇంటూ, L అంటే ఈ లెంగ్త్ ఆఫ్ ది ట్యూబ్ ఇన్ డెసిమీటర్స్లో చెప్పాలి, అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ g/ml.
నువ్వు ఎన్ని గ్రామ్ పర్ ఎంఎల్ తీసుకున్నావు అది చేయి, ఎంత లెంగ్త్ తీసుకున్నావు అది తీసుకో, ఈ టీటాని దాంతో డివైడ్ చేయి, యూ విల్ గెట్ స్టాండర్డ్ కండిషన్స్లో టీటా వస్తుంది. నువ్వు ఎంత లెంత్ ఎక్కువ చేసినా, ఎంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ తక్కువ చేసినా నీకు ఆల్ఫా సేమ్ వస్తుంది. ఒక పర్టికులర్ కాంపౌండ్కి ఆల్ఫా సేమ్ వస్తుంది. ఓకే, ఈ ఆల్ఫా వాల్యూ అనేది నీకు గివెన్ టెంపరేచర్, గివెన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ దగ్గర, అంటే ఏ లైట్ని మనం యూజ్ చేస్తున్నాం దానికి సంబంధించి. ఓకే, సో డి అంటే లైట్ ఫ్రీక్వెన్సీలు అవి ఉంటాయి కదా, సో ఆ ఫ్రీక్వెన్సీతో ఏ ఫ్రీక్వెన్సీతో మనం డీని పంపిస్తున్నాము వాటిని బట్టి ఈ ఆల్ఫా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇవి ఫిక్స్డ్, 10 to 5 degrees అవి ఫిక్స్డ్. ఈ లెంత్ కాన్సన్ట్రేషన్ మార్చినప్పుడు టీటా మారకుండా ఉండటానికి, అంటే దాని స్పెసిఫిక్ రొటేషన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట, దానికోసం ఈ ఫార్ములా వేస్తారు. సో ఏదైనా ఒక కాంపౌండ్కి స్పెసిఫిక్ రొటేషన్ కనుక్కోమంటే మీకు టీటా అండ్ లెంత్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఈ ఫార్ములాతో మీరు కనుక్కోవచ్చు. బట్ ఇది మ్యాక్సిమం అడగరు, ఎప్పుడు అడగట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇది పొలోరిమీటర్ అండ్ ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఆప్టికల్ ఇన్యాక్టివిటీ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేశాం. నెక్స్ట్ వస్తే అసలు కైరాల్ అంటే ఏంటి, కైరాల్ సెంటర్ అంటే ఏంటి, కైరాల్ కార్బన్ అంటే ఏంటి, స్టీరియో సెంటర్ అంటే ఏంటి, దాని గురించి చూద్దాం. ఆప్టికల్ ఐసోమెరిజం ఏంటంటే ఇదేదో 10 minutes 15 minutesలో క్లోజ్ చేసేది కాదు. నియర్లీ 2 to 3 hours చెప్తే ఒక ఐడియా వస్తుంది మీకు దాని మీద, అంతేగాని అంటే 2 videos to 3 videos తీయాల్సిందే. సింగిల్ వీడియోలో మీకు క్లారిటీ రాదు ఆప్టికల్ యాక్టివిటీ మీద, ఆప్టికల్ ఐసోమెరిజం మీద. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఓన్లీ వాట్ ఈజ్ కైరాల్ కార్బన్, వాట్ ఈజ్ కైరాల్ కార్బన్ ఎందుకు అంటున్నానంటే మనం ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఈ ఆప్టికల్ ఐసోమెరిజం గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి. వాట్ ఈజ్ కైరాల్ సెంటర్, వాట్ ఈజ్ స్టీరియో సెంటర్, ఇవి మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ కైరాల్ సెంటర్ ఆర్ కైరాల్ కార్బన్ అంటే ఏంటి చూద్దాం. ఏదైనా ఆటమ్, ఎనీ ఆటమ్ విచ్ ఈజ్ that may be nitrogen, that may be carbon, that may be oxygen, whatever it may be. If an atom undergoes sp3 hybridization and having 4 sigma bonds with different groups is called chiral carbon. ఒక కార్బన్కి ఆ కార్బన్ sp3 హైబ్రిడైజేషన్లో ఉండాలి, 4 డిఫరెంట్ గ్రూప్స్ కనెక్ట్ అయి ఉండాలి 4 సిగ్మా బాండ్స్కి, అప్పుడు దాన్ని కైరాల్ కార్బన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A, B, D, E. So 4 different groups are there. So this type of compound, this type of carbon is called chiral carbon. So chiral carbon అంటే ఇది స్టీరియో సెంటర్ అనమాట. అంటే కైరాల్ కార్బన్ని చూపించడానికి స్టార్ పెడదాం మనం. ఆప్టికల్ యాక్టివిటీ చూపిస్తుంది ఇట్లా ఉంటే, ఒకటే ఒక కైరాల్ కార్బన్ ఉంటే కాంపౌండ్లో, ఒకటే కైరాల్ కార్బన్ ఉంటే కాంపౌండ్లో దానికి ఆప్టికల్ యాక్టివిటీ 100% ఉంటుంది. ఇంకా క్వశ్చనే లేదు. కైరాల్ కార్బన్ ఉంది అంటే ఒకటే కైరాల్ కార్బన్ నీకు ఇచ్చిన కాంపౌండ్లో ఒక కైరాల్ కార్బన్ ఉంది అంటే ఆ కాంపౌండ్లో, ఆర్గానిక్ కాంపౌండ్లో అది 100% ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది, అది ఆప్టికల్లీ యాక్టివ్. డెఫినెట్గా నువ్వు 100% ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్పవచ్చు. ఇది కైరాల్ కార్బన్ అంటే. మరి కైరాల్ సెంటర్ అంటే సార్ ఇది కైరాల్ సెంటరే, కైరాల్ సెంటరే, కాకపోతే కార్బన్ అయినా ఉండొచ్చు, కైరాల్ సెంటర్ అంటే వేరే ఆటమ్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను NaBC తీసుకుంటున్నాను. ఇక్కడ నైట్రోజన్ sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది అండ్ 3 బాండ్స్ ABCతో ఉన్నాయి, 4th one లోన్ పేరు ఉంది, అంటే ఇది డిఫరెంట్ బాండే కదా. సో 4 డిఫరెంట్ బాండ్స్ ఉన్నాయి అంటే ఇది కూడా కైరాల్ సెంటరే. దిస్ ఈజ్ ఆల్సో కైరాల్ సెంటర్. ఏదైనా నీకు sp3 కండిషన్ ఏంటి, ఆటమ్ షుడ్ బీ ఇన్ sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఇట్ షుడ్ possess 4 different bonds. Here lone pair also different bond. For example, here I am taking oxygen. Here it has CH3, it has H, it has, for suppose ఇంకోటి ఏదైనా పెడదాం C2H5 అనుకున్నాం. ఓకే, C2H5O, ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ప్లస్ వస్తుంది.
అంటే 2 బాండ్సే ఫామ్ చేస్తుంది ఆక్సిజన్. థర్డ్ లోన్ పేర్ని దీనికి డొనేట్ చేసింది అనుకుందాం H+కి. సో దిస్ వన్. Now here also 4 different bonds are there. Here the hybridization of oxygen is sp3. Now you can say this is also chiral center. Chiral center అంటే sp3 hybridization ఉండాలి. ఒక ఆటమ్కి sp3 hybridization ఉండి 4 different bonds ఉంటే దట్ ఈస్ కాల్డ్ chiral center. అందులో కార్బన్ ఉంటే అది ఆ పొజిషన్లో, ఆ sp3 హైబ్రిడేషన్లో ఉన్న సెంట్రల్ ఆటమ్ పొజిషన్లో కార్బన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ chiral carbon. ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఓకే, ఏదైనా వేరే ఆటమ్ కూడా ఉండొచ్చు. కైరాల్ సెంటర్ అంటే అది ఒక సెంటర్ అంతే. అది నైట్రోజనా, ఆక్సిజనా, ఫాస్ఫరసా, కార్బనా. ఫాస్ఫరస్ కూడా ఉండొచ్చు కైరాల్ సెంటర్. సల్ఫర్ కూడా ఉండొచ్చు కైరాల్ సెంటర్ కదా. ఇప్పుడు సల్ఫర్ 3 డిఫరెంట్ బాండ్స్తోని ఉండి ఒక లోన్ పేరు ఉంటే అది కైరాల్ సెంటరే. కైరాల్ సెంటర్ అంటే ఆటమ్ షుడ్ బి ఇన్ sp3 హైబ్రిడేషన్ అండ్ ఇంకో కండిషన్ ఏంటి, 4 డిఫరెంట్ బాండ్స్ ఉండాలి. 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అవ్వాలి. అవి లోన్ పేరు అయినా కానీ లోన్ పేరు కూడా డిఫరెంట్ గ్రూపే. సార్ నాకు ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ డ్యూటీరియం ఉంది సార్. ఎస్, ఇవి కూడా డిఫరెంట్ బాండ్సే. ఐసోటోప్స్ ఉన్నా కూడా డిఫరెంట్ బాండ్సే అవి. కాబట్టి ఐసోటోప్స్ ఉన్నా ఇది కూడా కైరాల్ సెంటరే. ఆ సెంటర్లో కార్బన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కైరాల్ కార్బన్. సెంటర్లో కార్బన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కైరాల్ కార్బన్. అది డిఫరెన్స్ కైరాల్ కార్బన్కి కైరాల్ సెంటర్కి. రైట్. సో వాట్ ఈజ్ స్టీరియో సెంటర్ సార్? స్టీరియో సెంటర్ అంటే కైరాల్ సెంటర్ని స్టీరియో సెంటర్ అనొచ్చు. అది కాకుండా వేరే కూడా స్టీరియో సెంటర్ అవుతాయి. స్టీరియో సెంటర్ అంటే ఏంటో చెప్తా చూడండి. C డబుల్ బాండ్ C, H, Cl, C, Cl, CH3, H, H ఇట్లా ఉంది ఫర్ సపోజ్. This is the carbon which has sp3 hybridization. This is the carbon which has sp3 hybridization. And 4 bonds are there. One is attached with CH3, another one is attached with chlorine, another one is attached with hydrogen, another one is attached with CH double bond CHCl. So 4 different groups are there. No doubt it is a chiral center and it is also called as chiral carbon. ఎందుకంటే కార్బన్ కాబట్టి. Now ఇక్కడ ఇది sp3 హైబ్రిడైజేషన్లో లేదు, sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ ఓకే, డిఫరెంట్ గ్రూప్స్కి అటాచ్ అయ్యింది. కానీ ఇది sp2 అంటే ఇక్కడ దీన్ని కైరాల్ కార్బన్ అనకూడదు. దీన్ని కైరాల్ కార్బన్ అనం. కైరాల్ సెంటర్ అంటామా? నో. బట్ స్టీరియో సెంటర్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టీరియో ఐసోమరిజం ఇట్ కెన్ ఎగ్జిబిట్. సిస్ట్రాన్స్ ఉంది కదా, సిస్ట్రాన్స్ ఐసోమరిజం ఏంటి? స్టీరియో ఐసోమరిజం కదా. కాబట్టి దీన్ని స్టీరియో సెంటర్ అనొచ్చు, దీన్ని స్టీరియో సెంటర్ అనొచ్చు. మరి ఇది కూడా అంతే కదా, స్టీరియో సెంటర్ అంటే ఇది స్టీరియో సెంటర్ పార్ట్. దీంట్లో ఎన్ని ఉంటాయి? స్టీరియో సెంటర్స్ 2 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం ఎన్ని స్టీరియో సెంటర్స్ ఉన్నాయంటే కైరాల్ది స్టీరియో సెంటరే, ఎందుకంటే ఇది ఆప్టికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ 2 కార్బన్స్ వల్ల స్టీరియో ఐసోమరిజం ఐ మీన్స్ జియోమెట్రికల్ ఐసోమరిజం వస్తుంది. కాబట్టి మొత్తం ఎన్ని స్టీరియో సెంటర్స్ ఉంటాయంటే 1, 2, 3. సో 3 స్టీరియో సెంటర్స్ ఉంటాయి దీంట్లో. ఎన్ని కైరాల్ కార్బన్స్ ఉన్నాయంటే 1 కైరాల్ కార్బన్. ఎన్ని కైరాల్ సెంటర్స్ ఉన్నాయంటే 1 కైరాల్ సెంటర్. స్టీరియో సెంటర్ వేరు, కైరాల్ సెంటర్ వేరు. కైరాల్ అంటే sp3 హైబ్రిడేషన్ ఉండాలి, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. స్టీరియో సెంటర్ అంటే డబుల్ బాండ్ ఉండొచ్చు. ఓకే, డబుల్ బాండ్ ఉండొచ్చు. C డబుల్ బాండ్ C ఉండి ఇట్లా ఉండొచ్చు. దాన్ని స్టీరియో సెంటర్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు ఇది కైరాలా కాదా అన్నారనుకోండి, ఇది కైరాల్ కార్బనా కాదా అంటే ఎస్, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ CH3 ఉంది. బట్ ఇటు నుంచి వెళ్తే CH2 వస్తుంది, ఇటు నుంచి వెళ్ళినా CH2 వస్తుంది. కాబట్టి కైరాల్ కార్బన్ కాదు. దెర్ ఈజ్ నో కైరాల్ కార్బన్ ఇన్ దిస్. ఈవెన్ దో ఇక్కడ CH3 ఉన్నా కూడా ఇది కైరాల్ కాదు. ఫర్ సపోజ్ వాళ్ళు ఇక్కడ కూడా CH3 పెట్టారనుకోండి, ఇటు నుంచి వెళ్తే CH2 CH3 వస్తుంది. ఇటు నుంచి వెళ్తే ఫస్ట్ కార్బన్ మీద CH3 తర్వాత CH2 వస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ కైరాల్. ఇక్కడ ఇది సేమ్ అవుతుంది, కైరాల్ అవుతుంది. 2 కైరాల్ అవుతాయి. ఇక్కడ CH3 పెడితే 2 కైరాల్ అవుతాయి. ఇక్కడ H ఉంటే ఒకటి కూడా ఉండదు కైరాల్ కార్బన్. ఇక్కడ 2 కైరాల్ కార్బన్స్ ఆర్ దేర్. యూ కెన్ సే 2 కైరాల్ సెంటర్స్ ఆర్ దేర్. బట్
స్టీరియో సెంటర్స్ అన్నప్పుడు ఈ రెండే అవుతాయి స్టీరియో సెంటర్స్ కూడా. రైట్. CH3 CH డబుల్ బాండ్ CH C డబుల్ బాండ్ H N CH3 ఇట్లా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇదేమో CH3 గ్రూప్ ఉంది, ఇదేమో లోన్ పేర్. ఈ రెండు డిఫరెంట్ బాండ్స్. ఇటేమో డబుల్ బాండ్ ఉంది, ఇది sp2, ఇక్కడ sp2. సో ఇవి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. సో దట్స్ వై ఇది ఒక స్టీరియో సెంటర్, ఇందులో స్టీరియో సెంటర్, దీంట్లో రెండు స్టీరియో సెంటర్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు స్టీరియో సెంటర్స్ ఉన్నాయి, అంతే. సో కైరాల్ సెంటర్స్ లేవు ఇక్కడ, కైరాల్ సెంటర్స్ అనేది లేదు, ఓన్లీ స్టీరియో సెంటర్సే ఉన్నాయి. కాబట్టి హౌ మెనీ స్టీరియో సెంటర్స్ ఆర్ దేర్? 4 స్టీరియో సెంటర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. కైరాల్ సెంటర్ లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి, అంటే దీంట్లో కొంచెం క్లారిటీ రావాలి మీకు. ఇట్లా ఇచ్చారు. సో హౌ మెనీ కైరాల్ కార్బన్స్, హౌ మెనీ కైరాల్ సెంటర్స్, హౌ మెనీ స్టీరియో సెంటర్స్ ఆర్ దేర్ అన్నాడు. సో కైరాల్ కార్బన్స్, కైరాల్ సెంటర్స్, స్టీరియో సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఇక్కడ మీరు చూస్తే అన్నీ CH2లే కదా ఇవి, ఇది CH2 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 CH2. ఇక్కడికి వస్తే ఇది CH2, ఇటు CH2 CH2 ఇట్లా ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. సో ఇటు గ్రూప్ వేరే, ఎందుకంటే ఇటు నుంచి వెళ్తే ఇక్కడ నైట్రోజన్ వస్తుంది, ఇటు నుంచి వెళ్తే రాదు, ఇటు లేదు. సో ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. దిస్ వన్ అండ్ దిస్ వన్ నాట్ సేమ్. ఎట్లా సార్, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, బట్ ఇక్కడ రెండు హెచ్లు ఉన్నాయి, ఇక్కడ N ఉంది, కాబట్టి ఈ రెండు సేమ్ కాదు. ఇప్పుడు నువ్వు ఇట్లెళ్ళి ఇట్లొస్తే నీకు ఏమి నైట్రోజన్ తగలకుండా వచ్చేస్తావు, ఇటు నుంచి వస్తే నైట్రోజన్ ఉంటుంది, కాబట్టి ఇది డిఫరెంట్ గ్రూప్స్ అన్నట్లు. ఇక్కడ ఒక కైరాల్ కార్బన్, కైరాల్ సెంటర్ వస్తుంది, ఇక్కడ ఒక కైరాల్ కార్బన్ ఆర్ కైరాల్ సెంటర్ వస్తుంది. ఇక్కడ మరి ఇటు వెళ్తే ఏముందో ఇటు వెళ్తే కూడా అదే ఉంది చూడండి, మొత్తం ఇటు నుంచి సేమ్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ రాదు. ఎందుకంటే CH2 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 ఇట్లా ఏమి తేడా లేదు, ఇటు నుంచి వచ్చినా సేమ్ ఉంటుంది, ఏమి వేరే గ్రూప్లు ఏమి లేవు, కాబట్టి ఇక్కడ కైరాల్ కార్బన్ రాదు. ఇక్కడ CH3 ఉంది, ఇటు H ఉంది, ఇటు ఇది ఉంది, ఇటు లోన్ పేరు ఉంది, కాబట్టి ఇది కైరాల్ కార్బన్ వస్తుంది. కైరాల్ కార్బన్ అంటున్నా, సారీ కైరాల్ సెంటర్ వస్తుంది, అది కార్బన్ కాదు కదా, ఇక్కడ కైరాల్ సెంటర్ వస్తుంది. సో చూడండి, ఇప్పుడు 3 కైరాల్ సెంటర్స్ వచ్చినాయి ఇక్కడ మొత్తం. సో కైరాల్ సెంటర్స్ ఎన్ని? 3. కైరాల్ కార్బన్స్ ఎన్ని? 2. స్టీరియో సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? స్టీరియో సెంటర్స్ ఈ 3నే, ఇంక వేరే ఏం లేవు. స్టీరియో సెంటర్స్ అంటే ఈ 3నే వేయాలి. ఇక్కడ ఏం డబుల్ బాండ్స్ లేవు నీకు ఎక్స్ట్రా రావడానికి. డబుల్ బాండ్స్ ఉంటే అవి యాడ్ చేయాలి. ఓకే, సో ఒక డబుల్ బాండ్ ఉంది అంటే 2 స్టీరియో సెంటర్స్ వస్తాయి. ఈ యువతల కార్బన్ మీద ఒక స్టీరియో సెంటర్, యువతల కార్బన్ మీద ఒక స్టీరియో సెంటర్స్ వస్తాయి. ఓకే రైట్, ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి కైరాల్ కార్బన్స్ అండ్ కైరాల్ సెంటర్స్ అనేవి. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా అడుగుతారంటే, అడిగితే క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే, హౌ మెనీ కైరాల్ సెంటర్స్ ఆర్ ప్రజెంట్, లేదా కైరాల్ కార్బన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 2-methyl 1-butanol. ఇట్లా అడుగుతారు. మీకు సెంటర్ స్ట్రక్చర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇట్లైనా అడగవచ్చు. 2-methyl 1-butanol అంటారు. బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉండాలి, ఫస్ట్ అది రాసుకోవాలి స్ట్రక్చర్. 1-butanol అంటే ఫస్ట్ కార్బన్ మీద OH ఉంది. 2-methyl అంటే సెకండ్ కార్బన్ మీద మిథైల్ ఉంది. రిమైనింగ్ CH2 CH3. సో ఇక్కడ ఇది
2-మిథైల్ 1-బ్యూటనోల్ అంట. ఈ కార్బన్ తీసుకోండి ఫస్ట్. sp3 కార్బనా? ఎస్, sp3 కార్బన్. 4 బాండ్స్ ఉన్నాయా? ఎస్, 4 బాండ్స్ ఉన్నాయి. బట్ 2 హైడ్రోజన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కైరాలిటీ ఉండదు. ఇక్కడికి రండి, ఇటు CH3 ఉంది, ఇక్కడ CH2OH ఉంది, ఇటేమో C2H5OH ఉంది, ఇటు H ఉంది. సో ఇది కైరాల్ సెంటర్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ 3 నో. సో ఓన్లీ 1 కైరాల్ సెంటర్ ఈజ్ దేర్. 1 కైరాల్ సెంటర్ ఈజ్ దేర్. అట్లా మనం తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది క్లియర్ కదా. కైరాల్ సెంటర్ అంటే ఏంటి, కైరాల్ కార్బన్ అంటే ఏంటి. ఒకటే ఏదైనా ఆటమ్ sp3 హైబ్రిడేషన్లో ఉండి 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయితే అది కైరాల్ సెంటర్ లేదా కైరాల్ కార్బన్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఆప్టికల్ ఐసోమర్స్, వాట్ ఆర్ ఆప్టికల్ ఐసోమర్స్? ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఏ కాంపౌండ్స్ ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నాం. సో కిరాల్ కార్బన్స్ ఉంటే ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఏది ఒక కిరాల్ కార్బన్ ఉంటే మనం చెప్పవచ్చు 100% ఎగ్జిబిట్ చేస్తుందని. కానీ మోర్ దెన్ 1 కిరాల్ కార్బన్స్ ఉంటే యూ కెనాట్ సే అది 0 అవ్వచ్చు ఆప్టికల్ యాక్టివిటీ, లేదా ఎగ్జిబిట్ చేయొచ్చు. ఓకే, ఎందుకు 0 అవుతుంది, ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, అసలు కైరాల్ కాంపౌండ్కి కైరాల్ కార్బన్కి డిఫరెన్స్ ఏంటి? కైరాల్ కార్బన్ అంటే కార్బన్ దగ్గర కైరాలిటీ ఉందా లేదా, అంటే 4 బాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయా లేదా చూస్తాం. అదే కైరాల్ కాంపౌండ్ అంటే మొత్తం మీద కాంపౌండ్లో ఎసిమెట్రీ ఉందా లేదా చూస్తాం. ఎసిమెట్రిక్ అంటే సిమెట్రీ లేకపోవటం, ఎసిమెట్రిక్ అంటే సిమెట్రీ లేకపోవటం. మరి డిసిమెట్రీ అన్నారు కదా సార్ ఇందాక. మరి డిసిమెట్రిక్ అంటే ఏంటి చూద్దాం. ఇది చెప్పితే మళ్ళీ ఇప్పుడు డీవియేట్ అయిపోతుంది. డిసిమెట్రిక్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. సో మొత్తం కాంపౌండ్ మీద కైరాలిటీ ఉంటే కైరాల్ కాంపౌండ్ అంటారు దాన్ని. అది 100% ఆప్టికల్లీ యాక్టివ్. మళ్ళీ చెప్తున్నా. సో టోటల్ కాంపౌండ్ ఈజ్ ఎ కైరాల్ కాంపౌండ్, దెన్ దట్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. If only 1 carbon is there, that carbon is chiral carbon, yes, 100% optically active. But more than 1 chiral carbons are there, then the overall compound may be achiral compound. Chiral ki achiral ante chiral ki opposite, ante chirality ledu, 4 different groups levu ani. Okay, achiral compound ante అందులో ఏదైనా సిమెట్రీ ఉంటుంది. సిమెట్రీ ఉంటే ఆప్టికల్ యాక్టివిటీ రాదు. అందులో కైరాల్ కార్బన్స్ ఉన్నా కూడా మొత్తం మాలిక్యూల్స్కి సిమెట్రీ ఉందనుకో, నీకు కాంపౌండ్ ఆప్టికల్లీ యాక్టివ్ అవ్వదు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. CHH COH HC ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను జస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కార్బన్ తీసుకుంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది కైరాల్ కార్బన్ కాదు, ఇది అకైరాల్ కార్బన్. ఓకే, ఇక్కడ తీసుకుంటే ఈ కార్బన్ sp3 కార్బన్ 4 బాండ్స్ ఉన్నాయి. ఎస్, 1 OH ఈజ్ దేర్, 1 హైడ్రోజన్, ఈ 2 డిఫరెంట్ గ్రూప్స్. ఇక్కడికి వస్తే దీనికి అటాచ్ అయిన కార్బన్కి OH ఉంది, దీనికి అటాచ్ అయిన కార్బన్కి OH లేదు. అంటే ఈ 2 కూడా డిఫరెంట్ గ్రూప్సే కాబట్టి ఇది కైరాల్ కార్బన్. ఇదే కార్బన్ కైరాల్ కార్బన్. కైరాల్ సెంటర్ ఉందా అంటే ఉంది. ఇక్కడికి వద్దాం. ఇది కూడా సేమ్ అంతే, ఒక OH ఒక H ఉంది, ఇటు పక్క COH గ్రూప్ ఉన్న కార్బన్ ఉంది, ఇటు CH2 కార్బన్. సో ఇది కూడా కైరాల్ కార్బనే. అంటే ఎన్ని కైరాల్ కార్బన్ ఉన్నాయమ్మా ఇందులో? 2 కైరాల్ కార్బన్స్ ఆర్ దేర్. am I right? 2 కైరాల్ కార్బన్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఇది ఆప్టికల్లీ యాక్టివా ఇన్యాక్టివా అంటే ఎవరైనా ఏం చెప్తారు, సార్ కైరాల్ కార్బన్స్ ఉన్నాయి కదా ఆప్టికల్లీ యాక్టివ్ అంటారు. గ్యారంటీ ఇవ్వలేం. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కూడా కావచ్చు. ఎందుకు సార్? చూడండి, ఎందుకో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లా కట్ చేశాను అనుకోండి, దీన్ని ఇట్లా కట్ చేశాను. 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి కదా సార్. ఇటు ఎక్కువ వచ్చింది సార్.
డయాగ్రామ్ ఫాల్ట్ అది నాకు, నేను ఎక్స్పర్ట్ని డయాగ్రామ్లో, అందుకే ఫాల్ట్ వస్తుంది అప్పుడప్పుడు. సో కాబట్టి మీరు ఇట్లా తీసుకోండి. సో ఇటు ఏది వచ్చిందో COHH, ఇటు COHH. సో 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చేసాయి ఇక్కడ. 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని అర్థం, POS ఉంది అని అర్థం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సార్ మళ్ళీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఏంటి సార్ కొత్తగా ఇది? సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అని అర్థం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి సార్? నువ్వు అడ్డంగా అయినా సరే, నిలువుగా అయినా సరే, క్రాస్గా అయినా సరే 2 ఈక్వల్ పార్ట్స్ చేసావా ఒక కాంపౌండ్ని, ఒక మాలిక్యూల్ని, ఆ మాలిక్యూల్కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లు అంటే నువ్వు ఒక స్క్వేర్ని తీసుకున్నావు లేదా ఒక బాక్స్ని తీసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చాక్ బాక్స్ ఉంది నా దగ్గర, ఈ చాక్ బాక్స్ని తీసుకున్నావు. దీన్ని ఈక్వల్ పార్ట్గా చేయొచ్చా లేదా? 2 ఈక్వల్ పార్ట్స్గా చేయొచ్చా? చేయొచ్చు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. నువ్వు ఏదైనా తీసుకో, ఈక్వల్ 2 పార్ట్స్ చేయొచ్చు నువ్వు అనుకుంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లే. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఇట్లా కరెక్ట్గా కట్ చేస్తే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. నేచర్లో ఆల్మోస్ట్ ప్రతిదీ సిమెట్రిక్ ఫామ్లో ఉండాలనుకుంటుంది, సిమెట్రీని కోరుకుంటుంది. ఓకే, సో కాబట్టి ఇట్లా కట్ చేస్తే 2 పార్ట్స్ వస్తాయి మనకి, ఈక్వల్ పార్ట్స్. అంటే మనకు కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో ఇట్లా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే నువ్వు ఇట్లా కట్ చేస్తే రాదు కదా సార్ అంటే, సో ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ కమ్స్, ఆ డైరెక్షన్లో కదా నువ్వు చేయాల్సింది. సో ఇట్లా కట్ చేస్తే రాదు కదా, నాకు ఆప్టికల్ యాక్టివిటీ ఉండాలి అంటే కుదరదు. సో ఇట్లా ఉంది కదా ఛాన్స్, 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసే ఛాన్స్ ఏ డైరెక్షన్లో అయినా ఉందా చూడాలి. ఉంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లు. ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కానీ ఏదైనా సిమెట్రీ ఉంది అంటే సిమెట్రిక్ మాలిక్యూల్కి ఎప్పుడూ కూడా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రొటేట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోమ్మా, ఇది సిమెట్రిక్గా అరేంజ్ అయి ఉంది. ఇది ఒక కాంపౌండ్ సిమెట్రిక్గా అరేంజ్ అయింది. ఇప్పుడు నేను ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇటు పంపించా. సో ఇట్లా ఉన్నది కొంచెం ఇక్కడికి వచ్చేసరికి, లేదా ఇటు మారింది అనుకుందాం, ఇట్లా మారింది. మళ్ళీ ఇది ఇటు వచ్చి మళ్ళీ స్ట్రైట్గా వచ్చింది. అంటే నువ్వు ఎట్లా పంపించినావో అట్లే వచ్చేసింది బయటికి, సిమెట్రీ వల్ల. అన్నీ కరెక్ట్గా సిమెట్రీగా ఉన్నాయి కాబట్టి. అన్సిమెట్రిక్ తీసుకున్నాం అనుకో, నేను ఇట్లా పంపించా, ఇది వేరే ఉంది సైజు, ఇట్లా వెళ్ళింది, ఇది వేరే ఉంది, మళ్ళీ ఇట్లా వచ్చింది, ఇది వేరే ఉంది, ఇక్కడ ఎవరు లేరు, మళ్ళీ ఇటు వెళ్ళాలి, మళ్ళీ ఇటు మారిపోయింది. ఇట్లా బయటకు వచ్చేసరికి దాని డైరెక్షన్ మారిపోతుంది. సిమెట్రిక్గా ఉన్నప్పుడు యాజిటీస్గా వస్తుంది, సిమెట్రీ లేనప్పుడు చేంజ్ అవుతుంది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. మనం ఇక్కడ ఆప్టికల్ యాక్టివిటీ అనేది ఆప్టికల్లీ యాక్టివా కాదా అనేది మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రొటేట్ అయిందా లేదా అని దాన్ని బట్టే చెప్తాం. సార్ ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రొటేట్ అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది సార్ నీకు కాంపౌండ్ ఇచ్చినప్పుడు? సో ఇమీడియట్గా ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయొచ్చు, అది ఒక మార్గం. అది పక్కా 100% కరెక్ట్ వస్తుంది పొలరిమీటర్లో పెడితే. పొలరిమీటర్ అందరికీ ఉండదు కాబట్టి అది ఆప్టికల్లీ యాక్టివా కాదా అని చెప్పడానికి మనం చేసే ప్రయత్నం ఇవన్నీ. ఒక కాంపౌండ్ చూసినప్పుడు అది ఆప్టికల్లీ యాక్టివా కాదా అని ఎట్లా చెప్తావు? ప్రాక్టికల్గా చేస్తే ఓకే, పొలరిమీటర్లో వేస్తే నువ్వు ఇవన్నీ నేర్చుకోక్కర్లేదు, కానీ పొలరిమీటర్లో వేయకుండా ఎలా చెప్పాలి అన్నప్పుడు దాంట్లో సిమెట్రీ ఉందా లేదా, కైరాల్ కార్బన్స్ ఉన్నాయా లేవా, డిస్మెట్రిక్ ఉంటే 100% ఆప్టికల్లీ యాక్టివ్ అవుతుంది. లేదా ఒక కెరాల్ కార్బన్ ఉంది అనుకుంటే ఆ కాంపౌండ్లో డెఫినెట్గా 100% ఆప్టికల్ యాక్టివ్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ కైరాల్ కార్బన్స్ ఉన్నప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ ద మాలిక్యూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయగలుగుతున్నావు, నీకు అందులో ఆప్టికల్ యాక్టివిటీ 0 అయిపోతుంది. అట్లనే ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నా, COOH ఫిషర్ ప్రొజెక్షన్లో వేస్తున్నా. సార్ మళ్ళీ ఫిషర్ ప్రొజెక్షన్ ఏంటి సార్? మాలిక్యూల్ని వేసి చూపించే మెథడ్ ఇది, మాలిక్యూల్ని రాసే మెథడ్ ఇది, అంతే. ఇట్లా ఉందనుకో నువ్వు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయలేవు. అదే ఈ OH ఇక్కడ ఉందనుకో, H ఇక్కడ ఉందనుకో, ఇప్పుడు నేను ఇట్లా కట్ చేయొచ్చు కదా 2 ఈక్వల్ పార్ట్స్. చూడండి, అంటే ఇప్పుడు ఈ 2 పార్ట్స్ వచ్చినాయి, అంటే ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కదా. ఇట్లా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఆప్టికల్ యాక్టివ్ సెంటర్స్ ఉన్నా కూడా, అంటే కైరాల్ కార్బన్స్ ఉన్నా కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఆ మాలిక్యూల్లో
నీకు ఆ మాలిక్యూల్ని ఆప్టికల్ ఇన్యాక్టివ్ అనొచ్చు. ఎందుకంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ బయటకు వచ్చేటప్పుడు పోలరోమీటర్లో నుంచి ఎటు చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే, ఇది కైరాల్ సెంటరే, ఇది కైరాల్ కార్బనే, కైరాల్ సెంటరే. ఈ రెండు కైరాల్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండటం వల్ల θ 0 అవుతుంది దీనికి. అంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఇది ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుందా దీంట్లో అంటే నో, ఆప్టికల్ యాక్టివిటీ ఉండదు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ కైరాల్ కార్బన్స్ కానీ కైరాల్ సెంటర్స్ కానీ ఉన్నప్పుడు ఆప్టికల్ యాక్టివిటీ ఉండాలా లేదా అనేది ఆ మాలిక్యూల్ని బట్టి ఉంటుంది. ఆ మాలిక్యూల్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా, ఓకే, తర్వాత యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా, వాటిని చూస్తామన్నమాట. వాటిని చూస్తాం. సార్ మరి ఒకటే ఉంటే 100% ఆప్టికల్లీ యాక్టివ్ అన్నారు కదా. ఎస్, ఇఫ్ ఓన్లీ వన్ ఈజ్ దేర్ 100% దట్ ఈజ్ ఎసిమెట్రిక్. అంటే నీకు సిమెట్రీ ఏమీ ఉండదు, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, నువ్వు బ్లైండ్గా పెట్టేయచ్చు. రైట్ సార్, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి సార్? సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నా, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ COOH ఉంది అనుకున్నా, ఇక్కడ COOH ఉంది, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ CH3 ఉంది అనుకున్నాం, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ H ఉంది. ఇది ఒక మాలిక్యూల్. ఓకే, ఇప్పుడు దీని సెంటర్ ఇక్కడ తీసుకోండి. సెంటర్, ఈ సెంటర్ నుంచి ఈ డైరెక్షన్లో ఇటు వెళ్తే, ఈ డైరెక్షన్లో ఇటు వెళ్తే సేమ్ డిస్టెన్స్లో సేమ్ టైప్ ఆఫ్ పాయింట్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి సెంటర్లో నుంచి ఇట్లా వెళ్తాను, నాకు ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పికోమీటర్స్ వస్తే నాకు COOH వచ్చింది. సేమ్ అదే డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్స్ పికోమీటర్స్ వెళ్తే ఇది వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ CH3 ఉంది, సెంటర్ నుంచి ఈ డైరెక్షన్లో వస్తే CH3 వచ్చింది కదా, సేమ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మళ్ళీ CH3 వస్తుంది. దీనికి ఇట్లా H వచ్చింది కదా, ఇక్కడ HA వస్తుంది, ఇక్కడ CH3 వచ్చింది కదా, CH3 వస్తుంది. సో నువ్వు ఒక పాయింట్ నుంచి ఇటు వెళ్తే ఏది వస్తుందో అదే గ్రూప్ ఇటు వెళ్ళినా వచ్చిందనుకో, దట్ ఈజ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. దీన్ని సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటారు, COS అంటారు. ఈ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందనుకో, ఇక్కడ నీకు కైరాల్ కార్బన్ అయినా కూడా, ఇవి కైరాల్ కార్బన్స్ అయినా కూడా ఆప్టికల్ యాక్టివిటీ ఉండదు. కాబట్టి సిమెట్రీ కూడా ఉండకూడదు అనమాట. సిమెట్రీ ఉండే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే మోర్ దాన్ వన్ కైరాల్ సెంటర్స్ ఉన్నప్పుడే ఆ పాసిబిలిటీ. ఒక కైరాల్ సెంటర్ ఉన్నప్పుడు ఆ పాసిబిలిటీ ఉండదు. ఓకే, ఇప్పుడు ఎనాన్షియోమర్స్ అంటే ఏంటో చూద్దాం. ఎనాన్షియోమర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ఎనాన్షియోమర్స్? ఎనాన్షియోమర్స్ అంటే నథింగ్ బట్ స్టీరియో ఐసోమర్స్ అనమాట. ఇది ఎనాన్షియోమర్స్ అంటే ఆప్టికల్ ఐసోమర్స్. ఇది ఏం లేదు, ఆప్టికల్ ఐసోమర్స్. ఆప్టికల్ ఐసోమర్స్ ఆప్టికల్ యాక్టివిటీ ఉన్న వాటిలోనే, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్లోనే ఆప్టికల్ ఐసోమరిజం అనేది ఉంటుంది. ఆప్టికల్ యాక్టివిటీ లేకపోతే మనం ఆప్టికల్ ఐసోమరిజం, ఎనాన్షియోమర్స్ చెప్పలేము మనం. సో ఆప్టికల్ ఐసోమరిజం అనేది మనం ఆప్టికల్ యాక్టివ్ అంటే కైరాల్ సెంటర్స్ ఉన్న, కైరాల్ కార్బన్స్ ఉన్న కాంపౌండ్స్, లేదా కైరాల్ సెంటర్స్ ఉన్న కాంపౌండ్స్, లేదా స్టీరియో సెంటర్స్ ఉన్న కాంపౌండ్స్ని మనం ఎంచుకుంటాం. ఓకే, ఆప్టికల్ ఐసోమరిజంలో నేను ఎనాన్షియోమర్స్ తీసుకుంటున్నాను. ఏంటి ఎనాన్షియోమర్స్ అంటే, ఇప్పుడు ఈ చేయి తీసుకోండి, ఈ హ్యాండ్ తీసుకోండి, ఇది ఒక మాలిక్యూల్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని మిర్రర్లో చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే ఈ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. మీరు కావాలంటే చూడండి, ఈ హ్యాండ్ని మిర్రర్లో చూస్తే, సో ఇట్ లుక్స్ లైక్ దిస్ హ్యాండ్. దిస్ టూ ఆర్ సేమ్, రెండు కూడా హ్యాండ్సే, ఇక్కడ ఏమి ఇమేజ్ లేదు మీకు, రెండు హ్యాండ్సే. బట్ ఇట్ ఈజ్ లుకింగ్ లైక్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దిస్. ఇట్ ఈజ్ లుకింగ్ లైక్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దిస్. ఇది దీని మిర్రర్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. ఇది నిజమైతే ఇది మిర్రర్ లాగా, మిర్రర్లో ఇమేజ్ లాగా ఉంది. ఇది నిజమైతే ఇది మిర్రర్లో ఇమేజ్ లాగా ఉంటుంది. సార్ ఇక్కడ రింగ్ ఉంది, ఇక్కడ లేదు సార్ అనకండి. ఓకే, సో ఈ రెండు సేమ్ ఉంటాయి. ఒకటి ఇది మిర్రర్లో ఇట్లా చూస్తే ఇట్లా కనిపిస్తుంది మనకి. ఓకే, నువ్వు దీన్ని ఆబ్జెక్ట్ అనుకుంటే ఇది ఇమేజ్ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఇది ఇమేజ్ లాగా ఉంటుంది. ఇమేజ్ లాగా ఉంటుంది, ఇమేజ్ కాదు. అట్లనే రెండు మాలిక్యూల్స్ తీసుకొని, ఒక మాలిక్యూల్ ఇది అనుకుంటే దాని మిర్రర్ ఇమేజ్ ఎట్లా ఉంటుందో అట్లా ఇంకొక మాలిక్యూల్ ఉంటే ఆ రెండింటిని ఎనాన్షియోమర్స్ అంటారు. ఎందుకంటే అవి రెండు సూపర్ ఇంపోజబుల్ అవ్వవు, నాన్ సూపర్ ఇంపోజబుల్.
సార్ నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటా, దాని మిర్రర్లో చూస్తే ఇంకో బాక్స్ కనిపిస్తుంది, ఆ రెండు ఎనాన్షియోమర్సా? కాదు, ఎందుకంటే సిమెట్రీ ఉంది అందులో. సిమెట్రీ ఉండొద్దు. సిమెట్రీ ఉంటే సూపర్ ఇంపోజిబుల్ అవుతాయి. సూపర్ ఇంపోజిబుల్ అంటే ఏంటి అంటే చూడండి, ఇది ఒరిజినల్, ఇది మిర్రర్ ఇమేజ్. ఇప్పుడు ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెడితే ఫిక్స్ అవ్వాలి కరెక్ట్గా, అవ్వట్లే. సార్ ఇట్లా పెడితే అవుతుంది కదా సార్, 180 తిప్పి 180 తిప్పమంటే ఇట్లా తిప్పాలి, 180 ఇట్లా తిప్పాలి. లేదు సార్ ఇట్లా తిప్పినా కూడా కాదు, ఫిక్స్ అయింది కదా సార్, కాదు. మీ వైపు ఏం కనిపిస్తుంది? ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది హ్యాండ్కి, ఇది పామ్ కనిపిస్తుంది కదా. సో దీనికి ఇది పెట్టినప్పుడు నీకు ఇట్లనే కనిపించాలి, ఇటు కూడా కనిపించట్లేదు కదా. కాబట్టి రెండు సూపర్ ఇంపోజిబుల్ కాదు, నాన్ సూపర్ ఇంపోజిబుల్. ఒకదాంతో ఒకటి ఫిక్స్ అవ్వవు. సో నాన్ సూపర్ ఇంపోజిబుల్. నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. రెండు మాలిక్యూల్స్ తీసుకుంటే ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటే ఆ రెండు సూపర్ ఇంపోజిబుల్ కాకపోతే వాటిని మనం ఏమంటాం? ఎనాన్షియోమర్స్ అంటాం. అంటే ఎనాన్షియోమర్స్ అంటే నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. Object and its mirror image which are non-superimposable are called. So optical isomers which are non-superimposable mirror images are called enantiomers. ఆప్టికల్ ఐసోమర్స్ అయి ఉండాలంటే వాటి మాలిక్యులర్ ఫార్ములా ఎవ్రీథింగ్ సేమ్ ఉండాలి, అవి నాన్ సూపర్ ఇంపోజబుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ ఉన్న, ఒక కైరాల్ కార్బన్ ఉన్న ఒక కాంపౌండ్ తీసుకుంటున్నాను చూడండి, CH3H Cl C2H5 తీసుకుంటా ఇక్కడ. ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ చెప్పాలి అంటే నీకు ఇది మిర్రర్, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమని రాస్తామమ్మా మనం? CH3H Cl C2H5 ఇట్లా కదా రాసేది. సో ఈ రెండు ఎట్లా ఉన్నాయంటే ఇది మిర్రర్లో చూస్తే ఇట్లా కనిపిస్తుంది, ఇది మిర్రర్లో చూస్తే ఇట్లా కనిపిస్తుంది. రెండిట్లో ఏది ఇమేజ్ కాదు, రెండు మాలిక్యూల్సే. ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్. ఇప్పుడు దీన్ని 180 degrees తిప్పండి. ఈ మిర్రర్ ఎట్లా ఉందో, మిర్రర్ ఇట్లా ఉంది కదా, ఈ మాలిక్యూల్ని 180 degrees తిప్పండి. ఇట్లా దీన్ని ఇట్లా కిందికి చేయండి ఇట్లా. అప్పుడు ఏమవుతుందమ్మా? ఈ హెచ్ దీని వైపే వస్తుంది. ఇట్లా తిప్పితే 180 degrees, 180 degrees దీన్ని పట్టుకొని ఇట్లా తిప్పితే హెచ్ ఇటు వచ్చేస్తుంది, C2H5 అటు పోతుంది, కానీ క్లోరిన్ పైకి వస్తుంది, CH3 కిందికి వస్తుంది. అవునా? వాటిని దాని మీద పెడితే కరెక్ట్గా ఫిక్స్ అయిద్దా? అవ్వదు. సో ఈ రెండు నాన్ సూపర్ ఇంపోజిబుల్ అంటే అది. సూపర్ ఇంపోజిబుల్ అంటే ఇట్లా తిప్పిన తర్వాత పెడితే కరెక్ట్ ఫిక్స్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా CH3 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ కూడా CH3 ఉందనుకో. ఇప్పుడు నువ్వు దీన్ని ఇట్లా 180 degrees తిప్పితే ఈ CH3 పైకి వెళ్తుంది, ఈ CH3 కిందికి వస్తుంది, మళ్ళీ సేమ్ ఉంటుంది కదా, ఫిక్స్ అయిపోతుంది. సో అది సూపర్ ఇంపోజిబుల్. నాన్ సూపర్ ఇంపోజిబుల్ అంటే మీకు డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి, అప్పుడు ఇవి నాన్ సూపర్ ఇంపోజిబుల్. సో నాన్ సూపర్ ఇంపోజిబుల్ ఆప్టికల్ ఐసోమర్స్ విత్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. ఓకే, మాలిక్యూల్ అండ్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్ బోత్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ అనుకోండి. అవి మళ్ళీ కైరాలు ఉండాలి, అంటే ఆప్టికల్ యాక్టివిటీ ఉండాలి. ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ యాజ్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎనాన్షియోమర్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఎనాన్షియోమర్స్ అనవచ్చు, ఎందుకంటే ఇది డెక్స్ట్రో అవుతుంది, ఇది లీవో అవుతుంది. సార్ పేరు రాయండి అంటే సేమ్ వస్తుంది. ఇది 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, 2-chlorobutane. ఇది కూడా 2-chlorobutane, ఇది 2-chlorobutane, ఇది కూడా 2-chlorobutane. డిఫరెన్స్ ఏం లేదు. దీని పేరు 2-chlorobutane అమ్మా, 2-chlorobutane. ఇది కూడా 2-chlorobutane, ఏమీ డిఫరెన్స్ లేదు. కాకపోతే దీన్ని పెడితే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రైట్ సైడ్ తిరిగితే, ఇది పెడితే లెఫ్ట్ సైడ్ తిరుగుద్ది. ఒకవేళ ఇది లెఫ్ట్ సైడ్ తిప్పితే ఇది రైట్ సైడ్ తిప్పుద్ది. సో ఇది డెక్స్ట్రో అయితే ఇది లీవో అవుతుంది. ఓకే, ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది. ఒకవేళ ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది. ఏది ప్లస్ ఏది మైనస్ చెప్పలేం, కానీ ఏది ప్లస్, ఒకటి ప్లస్ అయితే ఇంకోటి మైనస్ అవుతుంది. ఈ రెండింటిని మనం ఎనాన్షియోమర్స్ అంటారు. ఎనాన్షియోమర్స్ అనేవి ఆప్టికల్ ఐసోమర్స్ అనమాట. ఓకే, సో దీని కంటిన్యూషను అంటే ఈ డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి, డిసిమెట్రీ అంటే ఏంటి, దీని కంటిన్యూషను
ఫిషర్ ప్రొజెక్షన్ ఏంటి, ఈ ప్రొజెక్షన్స్ ఎట్లా రాస్తారు, ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఎల్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. ఇవి నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియోలో నేను కవర్ చేసింది ఏమనుకుంటున్నానంటే అసలు ఆప్టికల్ ఐసోమరిజం అంటే ఏంటి, కైరాల్ అంటే ఏంటి, కైరాల్ కార్బన్స్ అంటే ఏంటి, నాన్ కైరాల్ కార్బన్స్ ఆర్ ఎకిరాల్ కార్బన్స్ అంటే ఏంటి, అంటే సేమ్ గ్రూప్స్ ఉంటే ఎకిరాల్ కార్బన్స్ అంటారు, కైరాల్ సెంటర్ అంటే ఏంటి, ఓకే. తర్వాత అసలు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, ఆ సిమెట్రీ ఉంటే ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుందా ఉండదా, ఇలాంటివి మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఓకే. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ చూద్దాం. నాకు తెలిసి 2 to 3 వీడియోస్ పడతాయి ఈ ఆప్టికల్ ఐసోమరిజం. ఓకే, థ్యాంక్ యూ.